వాళ్ళ వైసీపీ అధికారంలోకి ఎన్టీఆర్ విగ్రహాలు ఒక్కటి కూడా ఉండదని చెప్పి వాళ్ళ అసలు 2029లో గెలవాలిగా. అసలు 2029 వరకు వైసీపీ పార్టీ ఉండాలిగా. అసలు ఇప్పుడు వాళ్ళ నాయకుడి మీద బోలని కేసులు ఉన్నాయి. వీళ్ళు కూడా అదే అంటున్నా. ఇప్పుడు మేము ఇప్పుడు 2029 అంటున్నారు, ఇప్పుడు 2026లో మేము ఆ మాట అంటే ప్రజలు గమనించాలి అదంతా. మేము అటువంటి మాటలు మాట్లాడడం. 2029లో గెలిస్తే అంటే విగ్రహాలే లేకుండా చేస్తారు, మనుషులే లేకుండా చేస్తారు. ప్రజలు ఆలోచించుకుంటారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఏదైనా గొడవ జరిగినా సరే ఆ గొడవని మతానికో కులానికో ఆపాదించుకోకుండా తప్పనిసరిగా కూర్చుని మాట్లాడుకుంటూ సరి చేసుకోవాలని చెప్పాలి. వీళ్ళు ఏమవుతున్నారు, మీరు ఓటు అయిపోతే అప్పుడు కూడా అలాగనబట్టే ఓటు అయిపోతే నరుకుతాం, ఓటు అయిపోతే పెన్షన్ తీసేస్తాం, ఓటు అయిపోతే ఇల్లు కట్ చేసేస్తాం. ఎన్ని ఇల్లు కట్టించారు, ఎన్ని పెన్షన్లు తీశారు వాళ్ళు? కూటమి అధికారంలోకి వచ్చాక ఏ పెన్షన్ తీసింది? మీరందరూ కూడా ఇవన్నీ కూడా గమనించాలి. ప్రజలకి ఇవన్నీ తెలియటానికి కోసమే మేము కూడా ప్రజల్లో తిరుగుతున్నాం. ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అభివృద్ధి చెందాలన్నా, ప్రజలు బాగుండాలన్నా ఈ కూటమి ఎందుకు ప్రజల కోసం పాటుపడుతున్నారు. సమస్యలు ఉండొచ్చు, రోజు నిరంతరం కూడా సమస్య అనేది పూర్తిగా తీర్చడం ఎవరి వల్ల అవ్వదు. కానీ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం కానీ, ఆ సమస్యకి బాధ్యతాయుతం కానీ నాయకులు ప్రవర్తిస్తున్నారు అనేది వాళ్ళు గమనించుకోవాలి. ఏదో వాళ్ళు చెప్పారనేది కాదు. అందుకనే వాళ్ళని కూడా ఆలోచింపజేసేటట్టుగా, ప్రజలను కూడా ఆలోచింపజేసేటట్టుగా మేము కూడా ప్రజల్లోకి వస్తున్నాం. డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో కూడా మేము నుంచోబెట్టే అభ్యర్థి చేయకపోతే మేమే చేస్తున్నాం పని వచ్చి. మేము నిరంతరం ఎందుకు వస్తున్నాం, ఏదైనా ఎక్కడైనా తప్పు జరిగింది అంటే అది సరిచేయడానికి. ఇవాళ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కూటమి నాయకులు అందరం కూడా ఎవరైనా సరే బాధ్యతాయుతంగా ఏదొచ్చిందన్నా సరే, అది బీజేపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, మేము అవ్వచ్చు, మేము మాట్లాడుకుని ఈ పని చేయాల్సిందేనంటే ఆ పని చేసి పెడుతున్నాం. ప్రజలందరూ కూడా అది గమనించుకోవాలి. వాళ్ళు ఏదైతే విద్వేషాలు అంటే వైసీపీ అనేది ఏదో తెలుగుదేశం పార్టీ చేయలేదని మీరు వైసీపీ పక్క వెళ్ళకూడదు. మీరు వచ్చి మాట్లాడండి, గట్టిగా అడగండి ఈ పని చేయాలనేది. అక్కడ సాధ్యాసాధ్యాలు బట్టి అయ్యే పని అంటే వెంటనే చేయటం అనేది జరుగుతుంది. వైసీపీ వాళ్ళు 2029లో విగ్రహాలు తీసేస్తామని ఏదైతే మాట అన్నారో అది ప్రజలు తెలుసుకుంటారు. అసలు 2029 దాకా వైసీపీ ఉంటుందా లేదా, వీళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు రేపు పొద్దున ప్రజలకు ఏం న్యాయం చేస్తారనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.